నమస్తే, వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లను శ్రీ 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 బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. దేవరకొండ పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచాలని ఆలయ కమిటీ అధ్యక్షులు పానుగంటి మల్లయ్య తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సెట్ మురళి సెట్ వెనక అడుగుపోతే ఉంటావు. మన సీను వాడు చూసి నేర్చుకోవాలి. సన్నీ మీ వార్డు అవినీతికి పెద్దలు చాలా వరకు సక్రమంగా సవినయంగా తెలియజేస్తున్నారు. అందుకోసం అని చెప్పేసి ఎవరైతే సక్రమంగా వినియోగించుకుంటారో అటువంటి వాటికి పొదవలేకుండా డబ్బులు వస్తుంటాయి. అదే విధంగా ఈ పార్శ్వలో ఉన్నటువంటి వారందరూ కూడా వారు సక్రమంగా నిర్వర్తించినప్పుడు ముఖ్యంగా ఒక వార్డులుగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కోరుకునే ప్రజాప్రతినిధుల నుంచి కోరుకునేటువంటి శానిటేషన్, కరెంటు, రోడ్లు ఈ మూడు ఇస్తే అన్ని ఇచ్చినట్టే లెక్క. ఇట్లా ఇస్తే ప్రజలకు ఉన్నటువంటి సకలమైనటువంటి కోరికలు కూడా నెరవేర్చినటువంటి వారు. మిగతా కోరికలు అనంటే అది వారు పరిధిలో లేకుండా పెద్ద పెద్ద ఎమ్మెల్యే గారి పరిధిలో అన్నట్టు ఉంటుంది. నూతనంగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్లు, చైర్పర్సన్ గారికి ముఖ్యంగా మనం చేసేది ఏంటంటే పార్టీలకు అతీతంగా మరి ఓట్లు వేసినా వేయకున్నా మీ వార్డులో మమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన వాళ్ళందరికీ మీ మీద మరి చక్కటి ఆలోచనతో మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలకి చక్కగా సేవలు అందించాలి. వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులు మరి ప్రతి రోజు కూడా మరి ఒక చక్కని ఆలోచనతోనే ప్రయాణం చేయాలి. అట్లాగే ముఖ్యంగా నాదొక చిన్న మనవి, దేవరకొండ పట్టణము పేరుకు మాత్రమే పట్టణము, పురాతనమైన చరిత్ర గలది. కానీ మరి అభివృద్ధి పదంలో అంతగా ముందుకు వెళ్ళట్లేదన్నది ఒక ఆలోచన. ఎందుకంటే నేను 1980లో గాంధీ బజార్లో చిన్న హోటల్ పెట్టాను. చాలా బ్రహ్మాండంగా జనాలు ఉండేది అక్కడ. మరి ఆ
బజార్లో నడవాలంటే జనాలు కూడా అందరినీ జరగపోయేది. ఆ తదనంతరం అది వచ్చేసి మాయబజార్కి వచ్చింది, ఆ తర్వాత బస్ స్టాండ్కి వచ్చింది, ఆ తర్వాత మీనాక్షి సెంటర్కి వచ్చింది, ఇప్పుడు వచ్చేసి మార్కెట్ యార్డ్కి వచ్చింది. దేవరకొండ మొత్తం కూడా ఎక్కడ కూడా డెవలప్ అనేది పూర్తిగా ఉండట్లేదు. అంటే మీ అందరి ఆశీర్వచన భగవంతుడి యొక్క ఆజ్ఞ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ నాకు అవకాశం, ఇంత పెద్దటి అవకాశం కల్పించి నన్ను ఈ బిడ్డపై కూర్చోబెట్టినట్టే మీ అందరి ఆగ్రహాభిమానాలు, కులాలకు, మతాలకు, అట్లాగే పార్టీలకు అతీతంగా నన్ను ఆశీర్వదించి ఈ పీఠాన్ని అభిరోధించేటట్టుగా మీ యొక్క కృషి ఎంతో ఉంది. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాపై ఎంతో నమ్మకంతో మీరు నాకు ఈ పీఠాన్ని అందించడానికి సేవ అందించారు. మీ యొక్క నమ్మకాన్ని అమలు చేయకుండా మీకు ఎల్లవేళలా నేను అందుబాటులో ఉంటాను. ముఖ్యంగా గ్రామంలో చూసినట్లయితే కోతుల బిడ్డ ఉందండి. ఆ కోతుల బిడ్డకు మొదటి మీకు కాల్ చేశాను. ఆల్రెడీ నేను పని స్టార్ట్ చేశాను. మా దగ్గర కూడా చెత్తకు పాటు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాను. అట్లాగే నన్ను ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టారంటే మా వారి యొక్క రాజకీయ అనుభవం, గతంలో చేసినటువంటి సేవా ఉండొచ్చు. మీరందరూ ఆదరించి నన్ను ఈ విధంగా చేరదీసి మీ ఇంటి సొంత సహోదరిగా నన్ను మీ అందరూ ఆశీర్వచనం ఇచ్చినందుకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన కరెంట్ గురించి నేను ఏదో కష్టాలు వస్తుంటే చెప్పాను. ఆయన ఏమనేదంటే నీకేం తెలిసి పేరు ఉండాలి. అయితే నేను సరే ఆ విషయాన్ని పక్కన పెట్టి అనుభవం చెప్పిన. మీరు తెలిసిన వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఆ ఏళ్ళ పీరియడ్ అంటే వస్తుంది పోతుంది, ఊరినే గాలికి అయిపోతుంది. దాన్ని ఏం చేయాలంటే మన పిల్లలు చూసే రకంగా శిలాపథకాలను తయారు చేయాలంటే డెవలప్మెంట్ మీరు ప్రతి మీ వాటిలల్లా ఏదో ఒక మీ బోర్డు ఉండేటట్టు మీరు చేసుకున్నప్పుడే మీ ధన్యం మీరు ఏళ్ళ పీరియడ్ మీరున్న 5 సంవత్సరాలలో మీకు వస్తుంది. లేకపోతే పోతాయి కాగితాలలోనే వచ్చిపోతారు. కాగితాలలో వచ్చిపోయిన ఎవరు అవుతారు? ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే బోర్డులు పెట్టారు. బోర్డులు అంటే డెవలప్మెంట్ ఉంటేనే ఏదో కార్యక్రమం చేసినప్పుడే బోర్డులు వస్తాయి. బోర్డులు అయితే మన పిల్లలు ఎప్పుడు చూస్తారు, మా తాత ఇల్లు, మా నాయన ఇల్లు అనే ఉద్దేశంతో ఉంటారు. ముందు నేను చెప్పే కొత్తగా తెలిసిన ఈ కమిటీ సభ్యులందరికీ ఈ కమిటీ చైర్మన్ కానీ ఎవరి కానీ చెప్పాల్సింది ఏంటంటే మీరు ఏదో ఒక డెవలప్మెంట్ చేసి మీ పేరు మార్కెట్ చేసుకుంటే చాలా బాగుంటుందని నేను చెప్పుకుంటూ ముందుకునే ఎక్కువ సమయం లేదు.